స్తుతిస్తున్నాగా మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ యొక్క పాదముల చెంతకు చేరుటకు అయా మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై మీకు స్తోత్రాలు దేవా. వేకు అనే మొదటి జామున మీ యొక్క నామాన్ని గణపరచుటకు ఆరాధించుటకు ఇచ్చినటువంటి తరుణం కొరకై మీకు స్తోత్రం. జీవము గల దేవుడవు, స్థుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. అయా ఈ యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నా. దైవమా, మరొకసారి యొక్క పాడులోకంలో జీవిస్తున్న మమ్మల్ని కనికరించండి. మీకు ఇష్టం లేనటువంటి అనేకమైనటువంటి ఆయాసకరమైనటువంటి మార్గములు మా జీవితంలో ఉంటాయి. అయ్యా, మా తలంపులు చెడిపోయి ఉండవచ్చు. మా యొక్క ఊహలు, మా మాట తీరు, మా చూపులు, మా నడక, మా పడక, ప్రవర్తన మీకు ఆయాసకరమైనది ఉండి ఉండవచ్చు తండ్రి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మమ్మలను శుద్ధులుగా చేయమని మేము వేడుకొంచున్నాము. నడిచేతి వరకు కాలు వరకు మమ్మల్ని కడగండి. మా ప్రతి కణమును, ఆయా మంత్రాంగమందున్న సమస్తమును మీరు కడగండి. మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. స్తోత్రాలు. కాశ్యమందు నీవు తప్ప మాకెవరు లేరు. మా కొరకు బలి అయిన దేవుడు, వదకు సిద్ధమైన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించువా అని ఎదుట మౌనంగా ఉన్నట్టు అయ్యా మీరు నోరు తెరవలేదయ్యా. స్వరూపమైనను సొగసైన లేనివాడుగా ఆ కలువరి కొండ మీద మా కొరకు మీరు మారినారు. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచుకుంటారు. మా మీద పడాల్సినటువంటి సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు. దైవమా, మరొకసారి మమ్మల్ని కనికరించి మీ రక్తము చేత మమ్మల్ని కనికరించండి తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవా, మరొకసారి మా పక్షమున విజ్ఞాపన చేయటకు దిగిరండి తండ్రి. స్తోత్ర. మా పక్షమున అయా మీరు విజ్ఞాపన చేయటకే లోకంలోకి వచ్చినారు. మాకు సహాయము చేయటకే లోకంలోకి వచ్చినారు. సర్వసత్యం నడిపించటకే ఈ లోకంలోకి వచ్చినారు. మీరు కనికరించండి, మీరు కనికరించండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మా పితరులను కాపాడిన తండ్రి, పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభముగా మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Stuti, 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 stuti. Let us worship our Lord Jesus.
మమ్మల్ని కనికరించిన దేవానికి స్తోత్ర. మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్ర. ఓ ధవలవర్ణుడవు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడవు, నీకు స్తోత్రాలు. అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన మా తండ్రి, నీకు స్తోత్ర. 10,000 మందిలో అతికాంక్షణీయుడా, అతి సుందరుడా, నీకు స్తోత్ర. దయాళుడా, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడా, నీకు స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవతలందరికీ పైనున్నవాడా, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడు, అనువాడు, ఆది మధ్యాంతరహితుడో, నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడో, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగడుగునా మీరు మాకు తోడుగా ఉండి క్షేమాన్ని ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అను అనున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అను అనున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నేను కము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ
పరిశుద్ధుడా 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 నీకు వందనాలు. ప్రార్థనలు ఆలకించే దేవా నీకు స్తోత్రం. స్తుతులను అంగీకరించి ఆశీనుడవైతున్న దేవా నీకు స్తోత్రం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన తండ్రి. ఆకాశము భూమి గతించిన మాటలు ఎంత మాత్రము గతించు నమ్ముతున్నాం. నా స్తుతులు అంగీకరించినందుకు ఆయన నీకు స్తోత్రం. మా ప్రార్థన మనవులను కూడా వినండి తండ్రి. మా యాచనలు మీరు ఆలకించండి. కనికరించండి దేవా నీకు స్తోత్ర. దేవుని నామాన్ని ఆ రీతిగా అందరం కనపరుస్తూ వినయ భయభక్తులతో మనం దేవునికి శ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే కనికరించి భూలోకాన్ని దేవుడు దర్శించాలి. మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని దేవుడు దర్శించాలి. అనేక మంది నిజమైన దేవుని ఎరగక జీవిస్తున్నారు, జీవిత యాత్రను ముగిస్తున్నారు. వారి గమ్యం ఏమిటి? ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత వారు ఎటు వెళ్తున్నారు? నరక యాత్రలో యాతన పడుచూ ఉండడానికి వెళ్తున్నారు. ఆ రీతిగా వారు నిజమైన దేవుని ఎరగక చనిపోకూడదు. సత్యదేవుడు అయినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన నామందు విశ్వాసం నుంచి రక్షణ పొందిన తర్వాతనే ఒక మనిషి లోకయాత్ర ముగించాలి. కనుక మనం అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడే కృప చూపించి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సువార్త అందించుటకు గొప్ప ద్వారాలు దేవుడు తెరవాలి. మరి కోత విస్తారముగా ఉన్నది, కోత వారిని పంపాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ దైవజనులను పంపాలి. భారం కలిగిన దైవజనులను పంపాలి. లోకం పట్ల వైరాగ్యం కలిగిన దైవజనులను పంపాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేక మంది రక్షించబడి సత్యం జరగక ఉన్నారు. దైవజనులు ఓపిరాయ్ గారి యొక్క గ్రంథాలు అన్ని కుటుంబాల్లోనికి వెళ్ళి సత్య ప్రత్యక్షత అందరూ పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే కృప చూపినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా AI ద్వారా దైవజనుల యొక్క మరి గ్రంథాలు, ప్రసంగాలు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనికి మార్చబడాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే కృప చూపినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క శ్రేష్టమైన సకల అంశాలను బట్టి నా దగ్గర ప్రార్థిస్తుండగా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి నాయన మరి ఒకసారి మాకు జీవం ఇచ్చారు, నీకు వందనాలు. బ్రతికరించారు, నీకు స్తోత్రం. అవును తండ్రి నాయన ఎన్నో ప్రభాతం నాయన ఆటంకాల ప్రభాతాన్ని దృష్టిలో తెచ్చిపెట్టాలని చూసినప్పటికీ ప్రభావ వారి ప్రయత్నాలన్నీ అయా యేసునామములో ప్రభాతాన్ని కాల్చివేసి ప్రభావం నాయన మీ అయా తండ్రి నాయన రక్తపు కంచెలో మమ్మల్ని భద్రపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావం. మరొక దినాన్ని ప్రసాదించావు, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయం ముందు నడినెత్తుడిన అరికాల వరకు ప్రభా తండ్రినైనా మీ పరిశుద్ధమైన రక్తము చేత శుద్ధి చేసి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రినైనా అయ్యా తండ్రి నేను కడగబడిన హృదయాల చేత నేను పాసనలో కొన్ని ప్రార్థనాంశాలు పట్టుకొని వస్తున్నాక కృప చూపించండి తండ్రి దయ పాలించండి ఆమె నేను పలకమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభా తండ్రినైనా ప్రాముఖ్యంగా నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభా తండ్రి నాయన ఇంకా మిమ్మల్ని తెలుసుకోక అయ్యా తండ్రి నాయన ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి నాయన. అయ్యా వారందరూ కొరసగా ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. అయ్యా తండ్రి ఈ దినాన ప్రభా తండ్రి మా ప్రార్థనలను అయ్యా మీరు ఎత్తిపట్టుకొని ప్రభా తండ్రి నాయన మీరు అనేక మందిని దర్శించబోతున్నందుకు నీకు వందనాలు. అనేక మంది ఈ ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి నాయన మీరు వారి హృదయాలు మీ తట్టు తిప్పుకోబోతున్నారు కనుక నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. రక్షణ పొందిన వారిని ప్రభా ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు అయ్యా. వారి హృదయాలు మీ వైపు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఈ దినాన ఎవరైతే అయ్యా ఇందరి ద్వారా అయితే సువార్త వినబోతున్నారో వాళ్ళందరూ మీ వైపు తిప్పుకోమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. దుష్టుని అధికారం నుంచి మీ అధికారం కిందికి వచ్చుదురు గాకాడి ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అనేక ప్రాంతాల్లో కూడా అయ్యా తండ్రి నాయన అనేక మందిని ప్రభా తండ్రి నాయన ఈరోజు ఎవరైతే వెళ్ళకొని ఉన్నారో వారందరూ మీరు పంపమని ప్రార్థిస్తున్నాం. అభిషేకించి మంచండి పంపండి ప్రభా తండ్రి నాయన. ఆ ప్రాంతాలను ప్రభా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. కనికరంగా నీకు వందనాలు. మీ సత్య సువార్తను ప్రభా తండ్రి నాయన ఇదిగో లోకమంతా నింపుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు అయ్యా. సువార్థికులకు ఆటంకంగా ప్రభా తండ్రి నాయన వ్యతిరేకంగా రూపింపబడుతున్న వ్యక్తి శక్తి కానీ ఏది కూడా వర్ధిల్లకుండా లయమైపోవుడుగా అక్కడ ప్రార్థిస్తున్నాం. సువార్త నాపాలను చూస్తున్న వారి అయ్యా తండ్రి నా కుట్రలన్నీ కాలిపోవుడుగా అక్కడ ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. సువార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి, ఇంకను బలపరచండి, ఇంకని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అలాగనే సువార్థికులు ఇంకా అనేక మందిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అనేక మందిని అయ్యా తండ్రి నాయన మీరు పంపమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు. కనికరంగా తండ్రి నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభా తండ్రి నాయన ఇది కూడా ఈ దినాలలో ప్రభా తండ్రి రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నాయన పాస్టర్లుగా చలమైన అయినప్పటికీ ప్రభా తండ్రి లేఖన సారాంశమైన బోధన బోధించక అయ్యా వారికి తోచిన బోధన బోధిస్తూ ఉన్న అనేక మంది సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. వాళ్ళందరికీ ఒకసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. వారితో మీరు మాట్లాడండి. లేఖన సారాంశమైన బోధన ప్రభా తండ్రి ప్రకటిస్తున్న ప్రవక్త వైపు వారి కన్నులను చూచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఇదిగోనైనా ఈ దినాలలో ప్రభా తండ్రి నాయన సత్యానికి చెవియక ప్రభా సత్యానికి చెవిస్తున్న వారు అనేక మంది నాయన వారి మనసులో మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు. అవునైనా సత్య ప్రవక్తని తృణీకరిస్తూ అనేక మంది ప్రభా తండ్రి సేవకులుగా చెలమని అవుతున్న వారు ఎందరో ఉన్నారు నాయన. అవును తండ్రి నాయన అయ్యా తృణీకరించబడిన రాయి మూడక్తల రాయి అయినట్టుగా ప్రభా తండ్రి నాయన మీ దాసుని ప్రభా తండ్రి మీరు హెచ్చించబోతున్నారు. అనేక మందికి సర్వసత్యం ప్రకటిస్తున్న ప్రవక్తని తెలియపరచబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు. అయితే అనేక మంది సేవకులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. మరి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సర్వసత్యం వాళ్ళ చెవియగ్రాంగానే అంగీకరించే మనసును అలాంటి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళలో ఉన్న అహంభావాలను తొలగించి వేసి అయ్యా స్వీకరించి మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు. మీ దాసుని చేత మీరు రాయించిన గ్రంథాల కొరకు నీకు వందనాలు. అనేక భాషలో తర్జుమవడానికి సహాయం దయచేయండి. అలాగే మీ దాసుని నోటి నుంచి మీరు పలికిస్తున్న వాక్కులను ప్రభాతాన్ని నైనా టెక్నాలజీ ద్వారా అనేకమైన భాషలో తర్జుమవుటకు ప్రభాతాన్ని అనేక మంది వీక్షించుటకు సహాయం దయచేయండి. అనేక మంది వీక్షించి ప్రభాతాన్ని ఆయన సత్యాన్ని గ్రహించే కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. గొప్ప తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన అమ్మాయి ప్రభా తండ్రి నాయన చిన్న మంది అయినప్పటికీ ప్రభా తండ్రి నాయన ప్రకటిస్తున్న సర్వసత్యము అయ్యా చేరుతుందా లేదన్నే అయ్యా తండ్రి నాయన ఎలాంటి అపోహ లేకున్నట్టుగా మీరు చేయగలిగే గొప్ప దేవుడు తను ఏమైనా చేయగలుగుతాను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగిస్తామని నమ్ముతున్నా నీకు వందనాలు. అనేక మంది ప్రభా తండ్రి నాయన ఈ దినాన రక్షణ పొందబోతున్నారు, ఇంకా ముందు పొందబోతున్నారు నీకు వందనాలు. అనేక మంది సువార్థికులు లేపబడబోతున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అనేక మంది సర్వసత్యాలు ప్రతిష్ఠించబడబోతున్నారు నీకు వందనాలు. అనేక మంది మీ దాసుని చేత మీరు రాయించబడిన గ్రంథాలు చదవబోతున్నారు, ఇతర భాషలో తర్జుమవబోతున్నాయి నీకు వందనాలు. మీ దాసుని నోటి నుంచి ప్రభుత్వం నిర్ణయిస్తున్న వాక్కులు కూడా ప్రభుత్వం నాయన అనేక మంది యూట్యూబ్లో వినబోతున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు. మీ దాసుని కూడా చక్కని ఆరోగ్యం దయచండి అయ్యా తండ్రి నాయన. ప్రతి ప్రయాణాలు క్షేమం దయచండి నీకు వందనాలు. ఇంకను మీ అభిషేకం చేత నింపని ఇంకను మీ ప్రభాతం నాయన యవ్వన ప్రయాణంలో బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. మీ దాసునికి ఎల్లప్పుడూ క్షేమం కలుగును కాక ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి నాయన. మీ దాసుని ప్రభాతం నాయన మీ పరిచయం జరిగిస్తున్నాగా ఇదిగో నాయన ప్రభాతం మీ దాసునికి ఎల్లప్పుడు మీ కృప కలుగును కాక ప్రార్థిస్తున్నాం. మీ కృప
కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి అంటుకట్టబడి ప్రభా తండ్రి నాయన నీకు అంటుకట్టబడి ఉండి ప్రభా తండ్రి నాయన మీ సేవలో కొనసాగుతున్న మీ సేవకులందరికీ ప్రభా తండ్రి నాయన కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. క్షేమం కలుగునుగా, ఆరోగ్యం కలుగునుగాక, అయాతని ఆర్థికంగా దీవించబడుతురు కాక అని ప్రార్థిస్తున్నాం. నెమ్మది కలుగునుగాక, సంఘాలు అభివృద్ధి చెందునుగా కానీ ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు చూపించండి. మరి శుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ అయాతని నాయన మేము అయాతని నాయన మీరు జరిగించారని కూడా నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభా ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. అయాతని నా ప్రార్థన అంశాలను మీరు అంగీకరించారని ఆమె నన్ను పలికారని కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాను తండ్రి. అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించువేళ నిరనమ్మి నీదు కరుణన్ తెరలన్ని పారదోలి నీ కొమ్ము బూరలోని శ్రేష్టమైన నామ వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరి అయ్యా మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ విలువైన కృప సమృద్ధి మేము ఆశ్రయించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకే నీకు కృప చూపడేందుకు ఐశ్వర్యవంతుడవయ్యా నీకు స్తోత్రాలు. ఈ దీనులుగా మీ సన్నిధికి మేము చేరి మీ కృపను అయ్యా మేము అడిగినప్పుడు మీ కృప పట్ల మేము నా తండ్రి అయ్యా మరి ఆశపడుచున్నప్పుడు మీరు నా కృప మీకు లేదు అనే దేవుడు కాదు, నా కృప మీకు చాలు అనే దేవుడు నీకు స్తోత్రం. మీ కృప మాకు ఇస్తున్నందుకై వందనాలు చూపిస్తుంది.
దయగల తండ్రి, వేకోనే మీ యొక్క సన్నిధానంలో అనేక శ్రేష్టమైన అంశం మేము కలిగి ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను దేవా. మీరు శరీరధరమైన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపనలు చేస్తున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము దేవా అని మీరు వేడుకున్నారు. యోహాను సువార్త 17:17లో ఆ వచనం ఈరోజు భూమి మీద నెరవేరాలి. నీవు నేను ఏకమైనలావు నా తండ్రి, వారిని ఏకము చేయమని మీరు మొరపెట్టారు. సంఘం పట్ల బాధ్యత కలిగి ప్రార్థించినటువంటి మా మాదిరికరమైనటువంటి దేవుడు నీకు స్తోత్రం. మేము కూడా సంఘం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఏ సంఘాల వారి ద్వారా ఎటువంటి ప్రయోజనం మాకు లేదు. ఏ సంఘాల వారు ఎవరో మాకు తెలియదు అయ్యా. వారు ఏ రీతిగా సంఘాలు స్థాపించారో మాకు తెలియదు. ఏ రీతిగా కొనసాగుతున్నారో మాకు తెలియదు. ఎంతమంది ఏ రీతిగా నీ పిలుపు అందుకొని సేవకు వచ్చారో మాకు తెలియదు. నీ పిలుపు లేకుండా ఎంతమంది సేవలో ఉన్నారో మాకు తెలియదు. ఎంతమంది నిస్వార్థమైన సేవ చేస్తున్నారో మాకు తెలియదు. ఎంతమంది స్వార్థంతో సేవ చేస్తున్నారో మాకు తెలియదు. దేవా, నీ పనే ఆహారంగా తీసుకొని సేవ చేస్తున్న వారు ఎందరు ఉన్నారో మాకు తెలియదు. కానీ ఆహారం కొరకే సేవ చేస్తున్న వారు కూడా ఉండి ఉండవచ్చు. అయ్యా నీకు స్తోత్రాలు. సంఘాలలో మీ ఆత్మకార్యం జరిగించి అయ్యా, ఈరోజు అసత్య బోధల చేత క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టించినటువంటి అయ్యా అనేక మంది సత్య విరోధులైనటువంటి పాస్టర్లను మీరు మొత్తం అని మేము వేడుకుంటున్నాం. వారు సత్యానికి విరోధంగా ఉండకూడదు. వారి కన్నులు వెలిగించండి. సత్యానికి విరోధంగా, సత్య ప్రవక్తకు విరోధంగా కొనసాగుతున్న వారి మీదకి మీ ఉగ్రత దిగివచ్చుగా కానీ మేము యథార్థంగా ప్రార్థన చేస్తున్నాం. కాలము సమీపంగా ఉన్నది. ఇంకెందరో సత్యానికి ఆటంకాలుగా ఉన్నారు. సత్య విరోధులుగా ఉన్నారు. సత్యం ఇష్టం లేని వారుగా ఉన్నారు. ఇష్టం లేని వారుగానే సంఘాలు పెంచుతున్నారు. పాటల మీదనే సంఘాలు కడుతున్న వారు కొందరు. అయ్యా, కల్పన కథల మీద సంఘాలను కడుతున్న వారు కొందరు. అసత్య బోధల మీద సంఘాలను కడుతున్న వారు కొందరు. వీరందరి కన్నులు వెలిగించండి. ఎందరైతే సత్యానికి విరోధంగా ఉన్నారో ప్రభువా, వారందరి కన్నులు వెలిగించమని అయితే మేము వేడుకుంటున్నాం. అయ్యా, ఒకవేళ వాళ్ళు సత్యాన్ని అంగీకరించే మనసు లేకపోతే వారిని మొత్తం అని కూడా మేము వేడుకుంటున్నాం. దైవమా, నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పినాం. సత్యానికి విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం కూడా వర్ధిల్లకూడదు. దైవమా నీకు స్తోత్రాలు. ఇదివరకైతే ఎందరైతే నీ దాసుని మీద దుష్ప్రచారాలు చేస్తూ వచ్చారో వారందరూ ఈ నెలలో చచ్చిపోదురు కాకని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలలో వారి యొక్క చావు వార్తలు మేము విందుము కాకని ప్రార్థన చేస్తున్నాం. దిగిరండి ప్రభు, మీ ఆత్మకార్యాలు జరిగించు. సత్యానికి, సత్య ప్రవక్తకు, గ్రంథాలకు నష్టం కలిగిస్తున్న వారి భూమి మీద బ్రతకడానికి వీళ్ళెత్తారు. వారి మీద మీ యొక్క ఉగ్రతను మీరు కనపరచండి. మీకు స్తోత్రాలు. దిగిరండి దేవా, నువ్వు సత్యదేవుడు వాడిని నిరూపించుకున్నాడు. వారు చెడిపోయింది కాకుండా అనేకులు చెడగొట్టినటువంటి ఆ భ్రష్టులను మీరు మొత్తాన్ని తండ్రి నీకు స్తోత్రం. సత్యమందు ప్రతిష్ఠించమని మేము రాత్రి మగరు ప్రార్థన చేస్తున్నాం. సత్యంలోనికి వచ్చిన వారిని ఎంతోమంది తొలగిస్తున్నవారు, వానికి క్షమాపణ ఉండకూడదు తండ్రి. వానికి కనికరం ఉండకూడదు. వాడు బ్రతకకూడదు భూమి మీద. అటువంటి శిక్షలు మీరు విధించండి దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మేము వేడుకుంటున్నాం. దయగల తండ్రి, దాసుని అనేక స్థలాల్లో నిర్విరామంగా తిరుగుతూ ఉన్నాడు. నేడు దినాలు జరిగినటువంటి బర్మా క్యాంప్ 20 యానివర్సరీని మీరు ఆశీర్వదించండి. ఆడ చేరి వచ్చిన ప్రతి దైవజనులతో మీరు మాట్లాడారు. అయ్యా, ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యం జరిగించండి. దైవజనుడు సైమన్ గారి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి అవుట్ రీచ్ మినిస్ట్రీ అందరి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సైమన్ గారిని, రవి సారథి గారిని, అరుణ్ కుమార్ గారిని, దయాసాగర్ గారిని, దిలీప్ జోసెఫ్ గారిని, అవుట్ రీచ్ పరిచయలో ఎందరైతే కష్టపడుతున్నారో దైవజనుడు వెంకటేష్ గారిని, ప్రభు కుమార్ గారిని, వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరి ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనుడు శివయ్య గారిని బట్టి మేము ప్రార్థన చేస్తాం. నిదాస్తుని మీరు బలపరచండి. మీకు స్తోత్రం. మేమందరం కూడా ఇంకా అన్ని రాష్ట్రాలలో సత్యస్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలి. అన్ని దేశాలలో సత్యస్వార్థ ప్రకటించడానికి మేము వెళ్ళాలి. అనేక మరి ప్రపంచ భాషల్లో సత్యాన్ని మేము బోధించి అట్టి జ్ఞానము చేత మీరు మమ్మల్ని లాంగ్వేజెస్ పరిశుద్ధాత్మదేవా నువ్వు భాషలు ఇచ్చేవాడు. మీకు స్తోత్రం. మీరు కృప చూపించి ఎందరైతే దైవజనులు అనారోగ్యంతో బాధపడుతున్నారో, సత్యాన్ని ప్రేమిస్తూ సత్య సేవలో కొనసాగుతున్న ప్రతి దైవజనుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా, మా గురువు గారు రాయ్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అదే రీతిగా నా తండ్రి మరి రవేణాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి.
మన ఊరిలో ఉంటుంటే కూడా అనేక మందికి తను అక్కడ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయా అనేక మంది హృదయాలు మీరు తట్టండి, వెలిగించి దైవజనుడు ఐజాక్ రాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచండి దాసునికి, సంఘాన్ని అభివృద్ధి పరచండి దేవా. మరి ఎల్లుండి జరగబోతున్నటువంటి పాట షూటింగ్లో మీరు తోడు ఉండండి, మీ ఆత్మకార్యాలు జరిగించి ఆ పాట ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడే కృపణ దయచు. మీ దాసునికి విరోధంగా రూపించబడుతున్న సకల దుష్ట ఆయుధములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా. మీరు దిగిరండి. వారి యొక్క మరి సేవా జీవితంలో, అదే రీతిగా వారి కుటుంబ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించి దైవజనుడు స్వరాజ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా ఆయన దాసు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించండి. నవాపాలను జ్ఞాపకం చేసుకోండి, రవితేజని జ్ఞాపకం చేసుకోండి, మార్గబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి, పవన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కరుణాకర్ గారిని, ఎంతరైతే దైవజనులు సత్యం కొరకు రోషం కలిగి జీవిస్తున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమృద్ధిని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న సంఘమే అయ్యా, మరి చిన్న బిడ్డలే ఆర్థికంగా మరి ఎంతో కృంగిణస్థితిలో ఉన్నప్పటికీ నీ సేవకు వారిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బ్లెస్ చేయండి. నీకు స్తోత్రాలు. తమ్ముడు రంజితులు జ్ఞాపకం చేసుకుని సర్జరీ జరిగింది, ముట్టండి, బాగు చేయండి. తనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారము జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి చేయండి. అబ్రహాము చేతి పనిని ఆస్వాదించినట్టుగా మీరు ఆస్వాదించి సకల దుష్ట ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. అయా మరొకసారి ఈ యొక్క స్థలాన్ని మాకు ప్రేమతో ఇచ్చినటువంటి బిడ్డల వేలీశ్వరుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మోహన్ రావు వారి పిల్లల్ని బట్టి, వారి పిల్లల వివాహాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అంతరావరణ జ్ఞాపకం చేస్తున్నాం. మాకు ఎంతమంది అయితే గజ్వేలు తెలిసిన వారు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కన్నులు వెలిగించబడే కార్యక్రమం జరిగించండి. గొప్ప రివైవల్ ఈ ప్రాంతంలో రగులును గాక మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు అన్యాయం చేసే దేవుడు ఆశీర్వదించేది, నీ ఆత్మకార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ముందున్నటువంటి కొద్దిపాటి సమయంలో నీ యొక్క వాక్కు శ్రేష్టమైనటువంటి ఆయా వాక్యాన్ని మీరు మాకు బయలుపరచండి. దిన వాగ్దానములు మీరు మాకు తోడు ఉండి దినమంతా మీరే కాచి కాపాడి మహిమ గణిత ప్రభావం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దయగల దేవానికి స్తోత్రం, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయములో దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపచేత మనల్ని ఆయన సరిదిగి నడిపించినాడు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కొద్దిసేపు దేవుడు మనతో ఏం మాట్లాడదలుచున్నాడో ఆయన వైపు మనం చూద్దాం. లూకా సువార్త, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అనెను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచు ఉన్నవని చెప్పాను. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పోట చూచి, ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను
శత్రువు బలమంతని మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషపడక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషపడిన వారితో చెప్పాను. చదవబడి లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగములో శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ నామమును బట్టి మాకు దయ్యాలు లోబడుచున్నాయి. దేవుని బిడ్డలారా, మరి దయ్యాలు అనేటటువంటివి ఈ లోకంలో ఉన్నాయి, అది మనం నమ్మాలి. అవి కనబడతలేవు అంతే. ప్రతి మనిషి చుట్టూ దయ్యాలు ఉంటాయి, ప్రతి సేవకుడి చుట్టూ దయ్యాలు ఉంటాయి. పాపంలో పడేయడానికి లోపల ఉంటాయి, అది చుట్టూ ఉంటాయి, మన లోనికి రావు. మనం యేసయ్య కంచె వేసుకుంటాం, యేసయ్య నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, యేసయ్య మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగుతాం. కాబట్టి మన ముందు ఒక కంచె ఉంటుంది, ఆ కంచె దాటి రాలేవు. కానీ వాడు పొంచి ఉన్నాడు, వాడు మన శత్రువు. శత్రువును మనం గుర్తించాలి. శత్రువులు ఎట్లా మారుతారు? యేసుప్రభు ఒక సందర్భంలో అంటాడు, నా మాట వినని వాడు నాకు విరోధి, నాతో పాటు కలిసి సమకూర్చుని వాడు మనవాడు కాదు. కొందరు మనలో నుంచి బయలు వెళ్ళినారు కానీ వారు మన వాళ్ళు కాదు అన్నాడు. మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తే శత్రువులు మరి వాడు ఎక్కడ లోకంలో డెలిబరేట్గా మనకు శత్రువుగా ఎవడు పుట్టడు. ఏ కులాల వారు, ఏ మతాల వారు, ఒక మతం వారు ఇంకో మతానికి శత్రువులు కాదు, ఒక కులం వారు ఇంకో కులం వారికి శత్రువులు కారు. అయితే దేవుని బిడ్డలారా, శత్రువులుగా మారేటటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏమంటాడంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే 21వ వచనంలో, మీరు సత్యమెరగని వారైనందున నేను మీకు వ్రాయటం లేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నారు. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. 18వ వచనంలో, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. ఏంటండి వాడు మనలో నుండి బయలు వెళ్ళిన అర్థమేంటి? కొంతకాలం వాడు మన మధ్య జీవించాడు. ఏంటండి, సైతాన్ ఎక్కడనో తయారు కాలే, దేవుని దగ్గర నుండి బయలుదేరినోడే సైతాన్. దేవుని దగ్గర అనేక కాలము సేవ చేసి నమ్మకమైన బంటుగా ఉన్నటువంటి వ్యక్తే. వాడు చేసినంత సేవ ఎవరు దేవునికి చేయలేరు. కొన్ని కోట్ల సంవత్సరాలు నమ్మకమైన సేవ చేసినటువంటి వ్యక్తే సాతానుగా మారాడు. అయితే యేసుప్రభు దగ్గర అనేకులు ఉండి ఆయనతో ఏకీభవించలేరు. కొన్ని మాటల్లో ఏకీభవించలేరు, కొన్ని రకాల బోధనలో ఏకీభవించలేరు, కొన్ని రకాల కార్యక్రమాల్లో ఏకీభవించలేరు. వారు వెళ్ళారు బయటికి. పౌలు జీవితంలో అనేక మంది పునరుత్థానము నమ్మని వారు వ్యతిరేకించి బయటికి వెళ్ళి వాళ్ళు శత్రువులుగా మారారు. పౌలుకు ఎంతో కీడు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు శత్రువు ఉన్నాడు. శత్రువుకు కొంత బలం ఉన్నది. వాని బలం ఏంటంటే అబద్ధమే వాని బలం, నిందించడమే వాని యొక్క ఆయుధం. సాతాను యొక్క బలమును గుర్తించాలి మనం. సాతాను అంటే వాడు మన శత్రువు అయిన వాడు వచ్చి మన మీద కత్తి పట్టుకుని యుద్ధానికి రాడు. కత్తి పట్టుకుని యుద్ధం చేసే వాతావరణం ఉండదు మన శత్రువులతో. కానీ వాడు మన మీద అబద్ధపు కొండెములు ప్రచారం చేసేటటువంటి ఆయుధాలు మన దగ్గర ఉంటాయి. ఇక్కడ మీరు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. శత్రువు బలాన్ని మనం త్రొక్కాలి. ప్రభువా, మా విరోధంగా ఎక్కడెక్కడైతే సాతాను ఏ రకమైన దుష్ప్రచారాలు చేస్తున్నాడో మాకు, మా సంఘానికి, మా దైవజనునికి, మా గ్రంథాలకు ఎక్కడెక్కడైతే దుష్ప్రచారము దుష్టుడు చేస్తున్నాడో వాడిని త్రొక్కాలి. అంటే వాని యొక్క క్షేమాన్ని మనం కోరుకోవద్దు. వాడు సత్యానికి విరోధంగా ఉన్నాడు. ఇప్పుడు సాతాను ఎట్లయితే చూస్తున్నామో, సాతాను అంటే మనకి ఎంత వ్యతిరేకత ఉన్నదో అంతే వ్యతిరేకత సత్య విరోధుల మీద కూడా మనకు ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామందికి ఏమైంది, శత్రువు ఎక్కడ ఉన్నాడు? కొంతకాలం సత్యంలో ఉండి బయటికి వెళ్ళి శత్రువుగా మారినటువంటి శత్రువులు కొందరు, కొంతమంది రక్షణలో ఉండి బయటికి వెళ్ళి శత్రువులుగా మారిన వాళ్ళు కొందరు. ఏ కారణాలు కావచ్చు,
మనకు అన్యుడు శత్రువు కాదు. మన గురించి అన్యుడు ఏం దుష్ప్రచారం చేస్తాడు, మన గురించి ఒక ముస్లిం ఏం దుష్ప్రచారం చేస్తాడు, మన గురించి ఒక ఈ లోకంలో క్రీస్తు ఎరగని వారు మన మీద ఏ రకమైన దుష్ప్రచారం చేయరు. వాడు అసలు మనకు శత్రువు కాదు, మిత్రుడు కాదు, వాడు న్యూట్రల్ జోన్లో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే మీరు శత్రువు యొక్క బలాన్ని గుర్తించాలంటాడు యేసు ప్రభువు. శిష్యులకు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు శత్రువును గుర్తించండి, శత్రువు బలమంతటిని గుర్తించండి, వాని బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి అధికారాలు చాలా ఉన్నాయి. రాజస్వార్త ప్రకటించే అధికారం యేసు మాకు ఇచ్చాడు. అందుకే ఎవడొద్దన్నా వినరు క్రైస్తవులు. అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చింది మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం. యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చిన సమయంలో కేవలం ఒక 12% క్రైస్తవులు. యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళు క్రీస్తుకు డెడికేట్ చేసుకున్నారు. 12% ఉన్నప్పుడు సపోర్ట్ ఉంటే అయిపోతుండే. వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి పెట్టేసరికి అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకొని రాష్ట్రం అంతా కార్యాలు జరిగించిండు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ అంతా క్రిస్టియన్ స్టేట్గా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఎవరికి నష్టమైంది? ఏ రకమైన వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఎవరైనా చేయొచ్చు. మా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ద్వారా మనకు ప్రమాదం లేదు. ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో ఆ రకమైన చట్టాలు చేసినప్పుడు నష్టం జరగలే ప్రభుత్వానికి, క్రైస్తవ సమాజానికి. ప్రభుత్వానికి నష్టం జరిగింది. మన శత్రువు ఈ లోకంలో అది ప్రభుత్వ రూపంలో ఉన్నా, అన్యుల రూపంలో ఉన్నా, వారి వల్ల మన నష్టం లేదు. కానీ సంఘములో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఈ చీకటి మూకల ద్వారా చాలా నష్టం జరుగుతుంది. మేబీ 72 మంది శిష్యులు బలహీనపడ్డారు. అందులో ఎవడన్నా ఒకడు ఉంటాడు అందరిని చెడగొట్టేవాడు. పౌలు సేవా జీవితంలో అనేక సార్లు కొంతమంది వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ శత్రువును మనం గుర్తించాలి. ఈ శత్రువు యొక్క బలాన్ని మనం గుర్తించాలి. ఆ శత్రువు యొక్క బలం మనకు తెలుసు. వాని యొక్క బలం అంతా దేవుడు బైబిల్లో రాశాడు. వాడు ఏం చేస్తాడు, ఎటువంటి క్రియలు వాడు చేసి పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు, వాడు దేవునికి ఎట్లలో వాడు దేన్ని బేస్ చేసుకొని చెడిపోయాడు, వాని జ్ఞానాన్న, వాని అందాన్న, వాని సౌందర్యాన్న, వాని ఐశ్వర్యాన్న అన్ని దేవుడు చెప్పాడు. ఆ శత్రువు గురించి మొత్తం చెప్పాడు దేవుడు బైబిల్లో. వాని గురించి మరుగైనది ఏది లేదు. వాని గురించి మొత్తం తెలుసు. వాని స్ట్రాటజీలు ఏంది, వాని స్టంట్స్ ఏంది, వాడు ఎట్లా దాడులు చేస్తాడు. ఇప్పుడు వ్యభిచారమైనటువంటి స్పిరిట్ సాధన మనకు తెలుసు. ఏంటంటే దాన్ని మనం వెంటనే అవాయిడ్ చేస్తాం సింపుల్గా. కానీ పలానా దైవజనుడు మంచోడు కాదని చెప్పేటటువంటి ఆ చీకటి స్వరం ఉన్న చూడు, అది ఎంత నష్టం చేస్తుంది అంటే, ఆ దైవజనుడు మంచోడు కాదని చెప్తే ఆయన ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతలు ఎవడు వినడు, గ్రంథాలు ఎవడు చదవడు. ఏంటండి అంటే సాతాను యొక్క వ్యూహం గమనించాలి మనం. ఈరోజు దేవుని బిడ్డలారా, భూమి మీద ఎక్కడ లేనంత విలువైన శ్రేష్టమైనటువంటి సందేశం ఓఫిరాయ్ గారి గ్రంథాల్లో ఉన్నది. మరి అవి చదవకుండా సాతాను చేస్తున్నాడు. ఎవరికి మన గురువు గారు వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయలేదు. ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని దోచుకునలేదు, ఎవరి దగ్గర ఎప్పుడు డబ్బు అడిగింది లేదు. ఎందుకయ్యా అంత చీకటి తత్వము, వ్యతిరేకత ఎందుకు? అట్లా అందరి మన దైవజనుల మీద చేయగలుగుతారా? ఈరోజు మరి ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు కూడా 2 వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అసలు ఎవరు చెప్పిందాక తెలియదు. పెద్ద దైవజనులు, అరే నాకు 2 భార్యలు అనే సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉంటారు. విశాఖపట్నంలో ఒకడు ఉన్నాడు, బైబిల్ యూనివర్సిటీ ఛాలెంజింగ్ స్పీకర్. ఆయనకు 2 భార్యలు అంట. ఇంకోటి ఎవడో మన గురువు గారి గురించి నెగిటివ్గా మాట్లాడతాడని శిష్యుడు, ఆడేడో రెడ్డి, వానికి 2 భార్యలు. ఆడు గుడివాడలో కూడా ఉంటాడు, వానికి ఇప్పుడు అడుగడుగున మీటింగ్లు పెడతా ఉన్నారు, వానికి 2 భార్యలు. తర్వాత ఇంకెంతోమంది వైఎస్ కుటుంబంలో ఉన్న దైవజనునికి 2 భార్యలు. ఎంతమంది లేరండి. వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సందేశం లేదు, వాడి దగ్గర సత్యం లేదు. వారి గురించి ఎందుకు మాట్లాడేం లాభం? కానీ ఓఫిరాయ్ గారి గురించి మాట్లాడాలి, మీ గురువు గారికి ఇట్లా ఉంటాయి కదా అంటే ఎందుకు? ఇక్కడ సందేశం ఉన్నది, అది ఎవడు వినకుండా చేయాలంటే ఇటువంటి ప్రచారాలు చేయాలి. మరి అదే పరిస్థితి అంతమంది దైవజనులకి ఇప్పుడు నేను చెప్పిన వారందరికీ ఉన్నది కదా. వారందరి గురించి కూడా ప్రచారం చేసేవారు నాయనంటే వారి దగ్గర ఏం సరుకుంది, వాడి చెత్త. సైతాన్ అటువంటి వారిని టచ్ చేయడు. అందుకే మనము శత్రువు బలాన్ని గుర్తించాలి. ఎందుకు? లోకములు ఎవరు జరిగిన కార్యం అయితే కాదు కదా.
ఎంతోమంది దైవజనులు వారికి కొన్నిసార్లు ఫ్యామిలీ బ్రేక్ అయిపోయినప్పుడు మరలా ఇంకో వివాహం చేసుకున్నారు, సేవలు కొనసాగుతున్నారు, తప్పు కాదు. కొందరు ఉన్న తర్వాత కూడా చేసుకుంటూ కారణాలు ఏమని ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. మొదటి భార్య పిల్లలు కాకపోతే ఇంకో భార్యను చేసుకున్నాడేమో, లేకపోతే కారణాలు ఏంటో మనకు తెలియదు. అది మ్యాటర్ కాదు. అక్కడ ఆయన చెప్తున్న సందేశం మ్యాటర్. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను మన మీద చేస్తున్నటువంటి చీకటి దాడులు ఏంటండి, మళ్ళీ అందరూ ఎవరు చూసినా మన గురించి పబ్లిక్గా కొన్నిసార్లు మంచిగానే మాట్లాడతారు, కానీ పర్సనల్గా దుష్ప్రచారాలు చేస్తారు. లోకంలో ఒక సామెత ఉన్నది, అందరు జంగములే కానీ కోళ్ళు మాయమవుతున్నాయి అంట. అందరూ బ్రాహ్మణులు అయినప్పుడు కోళ్ళు ఎట్లా మాయమవుతాయి అంటే ఎవడో కూడా అంట తింటోడు ఉండాలని అర్థం. అందరు మన గురించి మంచిగానే మాట్లాడతారు బయట, కానీ లోపల మాత్రము ఆయన మంచోడు కాదు, ఆయన విలువద్దు మీటింగ్లకి ఏంటంటే. దేవుని బిడ్డలారా, అమ్మతేజ అనేటటువంటి దైవజనుడు ఏమో మొన్న దగ్గర స్థలంలో మీటింగ్ పెట్టడానికి పోతే అందరు అడ్డగించారు, ఈయన తప్పు బోధ చేస్తున్నాడు. అట్లా ఎంతమందిని అడ్డగిస్తారు? అట్లా పీడిస్తున్న ద్వారా అడ్డగించగలుగుతారా? ఆయన చేస్తున్న అన్ని బోధలు కరెక్టా? అలాగూ అద్భుతాలు, స్వస్థతలని తిరుగుతున్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళను, శ్యామ్ కిషోర్ లాంటి వారు నాపగలుగుతారా? వీళ్ళు బోధలు తప్పులే అమ్మతేజ గారి అంటున్న వీళ్ళు ఎంతమంది తప్పుడు బోధలు చేస్తున్న వారు నాపగలుగుతారు? చర్చకు రాగలుగుతారా? ఈ దైవజనులంతా, ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళందరూ కూడా చర్చకు వచ్చి కూర్చొని, అయ్యా మరి అమ్మతేజ గారి బోధలు మీరు తప్పంటున్నారు కదా, మీరు ఎంతమంది ఒకే బోధలో ఉన్నారు? 120 మంది పాస్టర్స్ ఉన్నారు, 120 మంది రండి. వానికి ఒక్కో సంఘానికి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. ఒకడు పరిశుద్ధాత్మ నమ్ముతాడు, ఇంకోటి పరిశుద్ధాత్మ నమ్మడు. ఒకడేమో వరాలను నమ్ముతాడు, ఇంకోడేమో నమ్మడు. వానికే ఉన్నతమైన గలిబిలి పెట్టుకొని పోయి అమ్మతేజను అడ్డగించడం అనేది చాలా తప్పు. ఒకవేళ అమ్మతేజను అడ్డగించినటువంటి దైవజనులు అందరూ కూడా, మీరు కనుక నిజమైన సేవకులు అయితే మాతో చర్చకు రావాలి. మీరందరూ ఏ రకమైన బోధలు చేస్తున్నారో మేము కూడా పరిశీలన చేస్తాం. అమ్మతేజ బోధన మేము వెనకేసుకొని రావడం లేదు. ఆయన తప్పులు చేస్తుండొచ్చు, తప్పుడు బోధ ప్రచారం చేస్తుండొచ్చు, ఖండించాలి దాన్ని. కానీ ఆ ఖండించిన సేవకులు అందరూ ఎంతమంది సత్యబోధలో ఉన్నారు? ఆ ఖండించిన సేవకులు ఎంతోమంది అసత్య బోధలు బోధిస్తూ ఏంటండి ఆయనను అడ్డగించడం, ఆయన మీద కేసులు వేయడం, రావద్దు మైరేకరణ. మీరు ఎవరు రావద్దు అనడానికి? మీ సంఘాలను బలంగా కట్టుకోరండి. మీ సంఘాల నుంచి ఒకటి అక్కడికి వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర సరైన వాక్యం లేదని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు వచ్చినా అడ్డగించారు. పెద్ద పెద్ద సతీష్ కుమార్ గారు పోయాడు మీటింగ్ పెట్టడానికి, అడ్డగించగలుగుతారా వీళ్ళు? సతీష్ కుమార్ గారు చేస్తున్న ప్రతి బోధ వాక్యానుసారమైనటువంటి బోధన నమ్ముతున్నారా మీరు? ఏంటండి ప్రతి సిద్ధాంతము ఆయనది వాక్యానుసారమేనా? ఎంతోమంది దైవజనులు ఉన్నారు, అద్భుతంగా స్వార్థ ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన ప్రార్థన జీవితాలు కలిగిన వారు ఉన్నారు. కానీ బోధల విషయంలో ప్రతి ఒక్క దైవజనుడితో ఒక్కొక్క బలహీనత ఉన్నది. సరి చేసుకోవాలి. అమ్మతేజ గారిని ఒకరు టార్గెట్ చేయడం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, శత్రువు ఎక్కడో లేడు, శత్రు విరోధ సంఘంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు అమ్మతేజ వీరికి శత్రువుగా మారాడు, అమ్మతేజకి వీళ్ళు శత్రువులుగా మారాడు. వీళ్ళు అంతెవరా అంటే మళ్ళీ యేసుక్రీస్తు గురించి మాట్లాడవాలి. శత్రువు బలాన్ని గుర్తించాలి. శత్రువు ఎక్కడనో వాడు సమాధులలోనో రాగి చెట్ల కిందనో మర్రి చెట్ల కిందనో ఉండడు. అన్యులలో వాడు పనిచేసేది మనకు వ్యతిరేకంగా మన చుట్టుముట్టున్న సమాజంలోనే, క్రైస్తవ సమాజం అని చెప్పుకుంటున్న వారిలోనే, పెద్ద పెద్ద సంఘాలమై 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘాలమై అని చెప్పుకుంటున్నటువంటి అనేకులలో దుష్టుడు పనిచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువును గుర్తించండి, శత్రువు బలాన్ని గుర్తించండి. యేసు ప్రభు శత్రువుని ఏం చేశాడు? యెషయా గ్రంథము దయచేసి మనం గమనించినట్లయితే మాయమైపోయాడు వాడు. 50వ అధ్యాయం యెషయా గ్రంథం ఏంటండి 7వ వచనంలో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయుచున్నాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతను నా యొద్దకు రానిమ్ము. దేవుడే నాకు సహాయం, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడేవాడు? ఏంటండి సవాల్ చేస్తున్నాడు.
ఈరోజు ఉన్నాడు ఎవడో ఒకటి నేరస్థాపన చేస్తున్నాడు. మన ప్రతివాదులు ఉన్నారు, మన విరోధులు ఉన్నారు. మన మీద నేను అంటాను, ఒక లోక సంబంధి క్రీస్తు ఎరుగని వాడు మన మీద ఏమని నేరాస్థాపన చేస్తాడు, ఏమని నేరారోపణ చేస్తాడు? నీ బోధ కరెక్ట్ లేదని నేరారోపణ చేస్తాడా వాడు? అమ్మతేజ గారితోనే ఈరోజు అన్యులకు ఎటువంటి ప్రమాదం లేదు, క్రైస్తవులకు ప్రమాదం వచ్చింది. బెల్లపల్లి ప్రేమ్ కుమార్తో అన్యులకు ఎటువంటి ప్రమాదం లేదు, క్రైస్తవులకు ప్రమాదం వచ్చింది. సతీష్ కుమార్ గారితో కూడా అంతే, అన్యులకు ఎటువంటి ప్రమాదం లేదు, క్రైస్తవులకే. అందరు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ అటు వెళ్తారు. అది దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. దేవుడు ఒక వ్యక్తిని లిఫ్టప్ చేస్తున్నప్పుడు హూ కెన్ వి క్వశ్చన్, హౌ కెన్ వి అపోజ్ దెమ్? మనము వారిని ఈరోజు వాళ్ళ టైం వచ్చిందండి. రేపు ఈరోజు సతీష్ కుమార్ గారిని దేవుడు లేవనెత్తి 4 లక్షల మంది ఆయన సంఘము. రేపు నా సంఘం 6 లక్షలు కావచ్చు ఆయన టైం వస్తే. లేకపోతే ప్రవీణ్ కుమార్ గారి ద్వారా జరిగించిన అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు దేవుడు నా ద్వారా రేపు జరిగించే అవకాశం వస్తుంది. ఒక్కొక్క టైం ఉంటుంది, దేవుడు లిఫ్టప్ చేసే టైం ఉంటుంది. ఒకరు అద్భుతంగా వాడబడుతున్నంత మాత్రాన వారు అన్ని రీతులుగా పర్ఫెక్ట్ అనడానికి వీల్లేదు. అమ్మతేజ గారి టైం వచ్చింది, ఆయన దేవుడు లేవనెత్తిండు. పాపం అంత వాక్యానుసారమైనటువంటి బోధ తను నేర్చుకోలేడేమో, నేర్పించిపోయి అడ్డగించడం ఏంది, పిటిషన్లు వేయడం ఏంది? అట్లా అందరు దైవజనుల మీద పిటిషన్లు వేయగలుగుతారా? ప్రవీణ్ కుమార్ గారు కూడా వస్తాడు ఖమ్మం, మరి ఆడ పోయి అందరూ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టగలుగుతారా? పెట్టాలి. అమ్మతేజ మీద ఒకరి మీద పెడితే మీరు పక్షపాతం చూపించినట్టే. సతీష్ కుమార్ గారు వస్తే ఆయన మీద కేసు పెట్టాలి. శత్రువులు వీళ్ళంతా, సంఘానికి స్వార్థకు శత్రువులు వీళ్ళంతా. మరి అమ్మతేజ స్వార్థ ప్రకటిస్తున్నాడు కదా, 4 ఆత్మలు రక్షించబడుతున్నాయి. లెట్ దెమ్ గివ్ అనదర్ ఆపర్చునిటీ, ఇంకో అవకాశం ఇద్దాం, రక్షించబడని. నా తండ్రి చేత ఒకడు ఆకర్షించబడితేనే తప్ప ఎవడు నా ఎదుకు రాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం, మన దగ్గరికి ఎవరైనా రావాలంటే వాడు దేవుని చేత ఆకర్షించబడి వస్తాడని యేసుప్రభువు చెప్పిండు. మనము బలవంతంగా ఎవరు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం కాదు. ఈరోజు శత్రువును గుర్తించలేకపోతే మరి సంఘంలో ఉన్న వాళ్ళే తన్నుకునే పరిస్థితి వస్తుంది. శత్రువు పనిచేస్తున్నాడు. ఒక సంఘానికి ఇంకో సంఘానికి మధ్యలో గొడవలు పెట్టడానికి శత్రువు పనిచేస్తున్నాడు. ఒక దైవజనుడికి ఇంకో దైవజనుడికి మధ్యలో గొడవలు పెట్టడానికి సాతాను పనిచేస్తున్నాడు. శత్రువు బలాన్ని మీరు త్రొక్కుట నేర్చుకోవాలి. సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద వేసి చిరగదొక్కండి అంటాడు పౌలు. అంటే మన ఐడియాలజీని తొక్కాలి, వాని భావాలను తొక్కాలి, వాని అబద్ధ ప్రచారాలను తొక్కాలి. ఈరోజు వాని చేతిలో ఉండి పనిచేస్తున్న ఎంతమంది దైవజనులు ఉన్నారో వారందరినీ దేవుడు మరి శిక్షించాలి, వారికి మారు మనసాన్ని ఇవ్వాలి. కనుక దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానంతో మనమైతే మరి జాగ్రత్త పడాలి. శత్రువు బలమును గుర్తించే వారిగా మనం ఉండాలి. శత్రువు లేడు అని మనం లాపరవు ఉండొద్దు, మనము సెక్యూర్ లేని వారిగా ఉండొద్దు. అజాగ్రత్త పరులుగా ఉంటే ఏమవుతుందంటే ఏ కోణంలో దుష్టుడు మన మీద దాడి చేస్తారో మనము ఎరగని వారిగా మనం ఉండొద్దు అన్నది అక్కడ. మీరు సాతాను తంత్రములు ఎరగని వారిగా ఉండొద్దు. కనుక ఈ దినంలో మరొకసారి దినంలోని మనం వెళ్చుండగా దేవా, శత్రు బలాన్ని గుర్తించే శక్తి సామర్థ్యం నాకు దయచేయండి. మీ కంచె వేసి నడిపించాను. ఈరోజు శత్రు సంఘంలో పనిచేస్తూ ఎంతోమంది దైవజనులు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతున్నారు, కానీ వారి బోధలు మార్చుకోవడం లేదు. వారి బోధలు మార్చుకునేటటువంటి ఆ యొక్క చర్చ కార్యక్రమాలు జరగాలి. అమ్మతేజ గారిని అడ్డగించినటువంటి దైవజనులందరూ మాతో చర్చకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. మీరు ఎంత మట్టుకు వాక్యానుసారమైన బోధలు చేస్తున్నారో మేము కూడా నిరూపించదలుచుకున్నాం. యథార్థ పొరలు అయితే వారు రావాలి. పబ్లిక్గా కూర్చొని మాట్లాడదామండి మీ బోధల మీద అంటే ఎవరికి అంత ధైర్యం లేదు. ఆయన వాక్య విరుద్ధమైన నువ్వేనే వాక్యానుసారమైన బోధలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం లేదు. అమ్మతేజ బలహీనుడు, ఒకటే లైన్లో ఆయన అద్భుతాలు అనుకుంటే వెళ్తూ ఉన్నాడు. మనలాగా హ్యూమర్ అన్ని రీతిలో ఎదుర్కొనే సత్తా ఉంటే కథ వేరే ఉంటుండే. కథ మొత్తం మార్చేయగలుగుతారు మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి శత్రువు చేస్తున్నటువంటి పన్నాగాలు, శత్రువు కలిగి ఉన్నటువంటి కుయుక్తుల్ని కాల్చివేయుదాం. మన జీవితంలో సాతానుకు చోటు ఇవ్వకుండా దైవచిత్తానుసారమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రం తండ్రి. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. శత్రువు పనిచేస్తున్నాడు సంఘము. అనేక మంది నీ అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిన దైవజనులే అయా, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకునే దాకా వెళ్తుంది వ్యవహారం. ఒకరి బోధలు ఒకరు
అయా విమర్శించుకునేదాకా వెళ్తుంది పరిచయం. జ్ఞాపకం చేసుకునండి, చర్చలు జరగాలి, సామరస్యపూర్వకమైన చర్చలు జరగాలి. నేటికి అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. నేటికి పరిశుద్ధాత్మ దేవ నీ కార్యాలు జరుగుతున్నాయి. కానీ వ్యతిరేకిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయ్యా మరి బోధలు సరిగా లేక సంఘాలు ఈరోజు భ్రష్టు పట్టిపోయినాయి. ఉద్యమం లేక ఆలస్యమైంచి ఉన్నది. మీ ఆత్మకార్యం జరిగించండి. శత్రువు తీసుకొచ్చి పెట్టినటువంటి అబద్ధ బోధలను కాల్చివేయటకు, సత్యబోధ చేత యుద్ధము చేయటకు మాకు జ్ఞానం దయచేయండి. ఎందరో గొప్ప గొప్ప దైవజనులు వారి యొక్క బోధలు సరి చేసుకొని దేవా మీ యొక్క చిత్తానుసారమైనటువంటి పరిచర్యల ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకునమని ప్రార్థించాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే, ప్రభు యేసు నామానికి అపవాదికి నీవాని క్రియలకు అనంత కొట్టినాశనము కలుగును కాక. థ్యాంక్ యూ.